నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామ పంచాయతీలో భూభారతి సదస్సులో భాగంగా తమ సమస్యను విన్నవించుకునేందుకు వచ్చిన రైతు అల్లేపు వెంకటిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. రెవెన్యూ అధికారులకు తమ సమస్యను చెబుతున్న రైతును ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ కామ్లీ రామచందర్ మెడపట్టి లాగి బయటకు నెట్టివేశారు. దీంతో ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తహసీల్దార్ సుజాతారెడ్డి సదస్సులో ఉన్న పోలీసులు పంచాయతీ సెక్రటరీలు సంఘటనపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల డీఐజీ ఆదేశాల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. పేరు అల్లేపు వెంకటి, కొన్నో నేను మా తండ్రి పేరు మీద పట్ట వేయించిన 5వ సర్వే నెంబరు. అయితే నాది పాత ఎల్లాపూరు. వీడికి ఇలా ఆఫీస్కు మంది వచ్చిందంటే పోయితే పోలీసు వాళ్ళని సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ దగ్గర పోతే ఏదన్నా చెప్తాడు కదా అంటే అల్లుడు ఏం సంగతి అంటే భూమి మీదే బిడ్డ అన్నాడు. అంటే సపరేట్గానే ఉన్నా. పోలీసులు వచ్చి గొర్ర గుంజుకొని పోతే నా ఇజ్జత్ పోయింది. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని